गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। ఎస్టాబ్లిష్ అయిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ అర్థం ఏమిటని ఎవరో అడుగుతారు. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని, ఎందుకు స్టార్ట్ చేశారు, దీనికి అర్థం ఏమిటి, మేము ఎందుకు చేయాలి? మామూలుగా ఈ రేషనల్ థింకింగ్ ఇప్పుడే కాదు, ఇప్పుడున్న రేషనల్ థింకింగ్ కంటే 10 times సీవియర్ రేషనల్ అండ్ కటింగ్ ఎడ్జ్, కటింగ్ షార్ప్. ఎనీ ఆర్గ్యుమెంట్, ఎనీ ప్రాక్టీస్ యూస్ టు బి దేర్. పూర్వమే ఉండేది. అందుకనే తర్కశాస్త్రం వచ్చింది. తర్కశాస్త్రం అంత స్ట్రాంగ్గా, అంత క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇన్సైజివ్ క్వశ్చన్స్ చేయడం అనేది తర్కశాస్త్రంలో ఉంది. హౌ టు ఆన్సర్, వాట్ ఈస్ ది అథారిటీ, is it your experience or your own imagination that you say, or there is some authority for what you say? ఇట్లాంటివి ఎంత వద్ది గొప్ప విషయం చెప్పినా యాక్సెప్ట్ చేయకుండా క్వశ్చనింగ్ ఉండింది ఆ కాలంలో దేశంలో. ఆనాడు ఆ క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఆర్డినరీ లే పీపుల్ ఫ్రమ్ కామన్ సెన్స్ అడగడం కాదు, వాళ్ళు చాలా లెర్నెడ్ పీపుల్. వాళ్ళకి ఆన్సర్ చేయడం కోసమని ఏదైనా సిద్ధాంతం ఎలా చెప్పాలి అనేది చాలా డీటెయిల్గా క్వశ్చన్. సో ప్రతిదానికి ఒక్కొక్క చోట ఏం చేస్తారంటే దే టేక్ ది హ్యాపెనింగ్ ఇన్ ది డివైన్ హైయర్ వరల్డ్. సమ్ టైమ్స్ అక్కడ ఇలా మహాలక్ష్మి పనిచేసింది, పూర్వం ఇలాగా దేవతలు భగవంతుని ప్రార్థించారు అని చెప్పాడని అదొక కైండ్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఈజ్ డివైన్, సమ్ టైమ్స్ హైయర్ వరల్డ్. లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఈ ప్రపంచం ఈ భూమి మీద అయ్యేటట్టయితే ఒక లాజిక్, వేరే మెథడ్ ఉంటుంది. ఈ బెల్వం విషయంలో తులసి, బెల్వం, నిర్గుండి ఇవన్నీ కూడా కొన్ని ఒక స్టెమ్ మీద 3 leaves ఉండడం, 3 leaves on 1 stem. వీటన్నిటికీ ముఖ్యంగా ఫలం ఉండదు. ఫలం ఉంటే దే డోంట్ హ్యావ్ అ ఫ్రూట్. ఇఫ్ దేర్ ఇస్ అ ఫ్రూట్, దేర్ ఇస్ నో ఫ్లవర్ ఇన్ బిట్వీన్. ఫ్లవర్ లేని ఫ్రూట్ ఉండాలి, అది రూట్. బెల్లానికి పెద్ద పువ్వులో మొగ్గలో పైకి రావడం, పువ్వు రాలిపోవడం, ప్రాసెస్ అంతా ఉండదు. రూట్స్ వస్తుంది. అదొకటి. ఒక పువ్వు పుట్టడం, పువ్వులోంచి మొగ్గలోంచి అన్నీ రావడం అనేది సృష్టిలో స్పీసీస్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు that particular process is an unclean process, like that of the human birth. The moment there is pregnancy, the couple are unfit to perform any Vedic ritual. Jata Asharcham, Gatha Asharcham. Asharcham అంటే అశుచి. అది గర్భవతి అయితే డెలివరీ అయ్యి 12 days అయిపోయిన తర్వాత స్నానాలు అంతా అయిన తర్వాతనే వేదకర్మం చేస్తాడు మనుషుడు. అంటే ది ప్రాసెస్ ఆఫ్ బర్త్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ ఏ ఫ్లవర్ టిల్ ది డెలివరీ, ది ప్రాసెస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ టు బి సీక్రెట్ ఆర్ ప్యూర్ ఇనఫ్ టు ఫాలో ఎనీ వేదిక్ రిచువల్. వేదిక్ రిచువల్ ఈజ్ రిలేటెడ్ టు హైయర్ వరల్డ్స్, నాట్ దిస్ వరల్డ్. వేదకర్మలన్నీ కూడా ఊర్ధ్వలోకములకు సంబంధించి ఉన్నాయి, కానీ ఈ లోకానికి కానే కావు. కర్మలు ఇక్కడ చేస్తారు, వాటి అర్థం ఇంకో లోకంలో ఉంది. వీళ్ళు ఆరాధించే వస్తువులు, దేవతలు ఇంకో లోకంలో ఉంది. ఇక్కడ నుంచి ఈ మెసేజ్ ఆ లోకానికి వెళ్ళాలి.
అక్కడ నుంచి ఇక్కడికి రిప్లై రాదు. సో అది కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి రిలీజ్ చేసే పాయింటే ఇది. కానీ అంత వేదంలో చెప్పినటువంటి మంత్రంలో, యజ్ఞంలో చెప్పిన ఏ మంత్రానికి భూమి మీద అర్థం లేదు. ఫలాన్ని గురించి వర్ణిస్తుంది, దీనికి ఇచ్చే దేవతని గురించి వర్ణిస్తుంది. ఇతను ఏమడుగుతున్నాడో అదంతా ఉంటుంది. కానీ ఈ వేదార్థం అంటే ఏదో ఫలాన్ని రాదు చెప్పు అని చెప్పడానికి వీల్లేదు. మూలికలకి వాటి కోసం సంబంధించినవి కొన్ని వృక్ష జాతులకి సంబంధించినవి, దేవతా శక్తులు కలిగినది, దేవతా అంశలో పుట్టిన కొన్ని వృక్షములకు రిఫరెన్స్ ఉంటుంది. ఈ సమిధులు వాడాలి, ఆ దేవతకి ఆ మంత్రానికి నీ మంత్ర ఉచ్చారణ చేసిన స్వాహకారంలో ఉన్న అర్థం అక్కడికి వెళ్ళాలంటే ఇది దేవతా ప్రీతికరమైనది, భూమి మీద ఉన్నటువంటిది అది అని ఆ మూలికని వర్తిస్తుంది. ఈ మూలిక వాడమని చెప్తారు. కానీ స్వర్గంలో వేదం లేదు కదా, అక్కడ బ్రాహ్మణులు లేదు, యజ్ఞం లేదు, ఉన్నదంతా ఇక్కడే. పైన గంధర్వలోకం ఉంది, విద్యార్థులు ఉన్నారు. ఇన్ బిట్వీన్ స్వర్గానికి భూమికి మధ్య కూడా అనేక ఉత్తమ జీవులు ఉన్నారు. ఆ లోకాల్లో కూడా, గంధర్వలోకం మొదలైన లోకాల్లో కూడా వేదములు కానీ, యజ్ఞములు కానీ, వర్ణాశ్రమ ధర్మం కానీ, బ్రాహ్మణేతర ధర్మములు కానీ ఏం లేవు. ధర్మశాస్త్రాలు లేవు. ఈ ధర్మశాస్త్రాలు యజ్ఞకర్మలు అన్నీ చేసిన తర్వాత వెళ్ళవలసిన లోకాలే. ఇదంతా పాతది గోల్. సో ఎక్కడ పాత అవసరమో అక్కడ ఉంది, అక్కడ గోల్స్ ఉన్నాయి. గోల్స్ అది ఈ విధంగా అంటే లైక్ యూ డోంట్ ప్లాన్ బై ఏ టికెట్ ఫ్రమ్ సేంద్రవాతి సేంద్ర. ది గోల్ ఇస్ కొంచెం అక్కడికి టికెట్ ఉంటే ఇస్తాడు. ఇక్కడ దూరంగా ఉన్నవాడికి అవుట్ టికెట్ దొరుకుతుంది. భూమి నుంచి స్వర్గానికి వెళ్ళేందుకు మార్గాలు ఇక్కడ ఉంటాయి, ఇంకో అక్కడ ఉండవు. ఏమి ధర్మశాస్త్రాలే లేవు. ఇక్కడికి వెళ్ళి దీని యొక్క భోగంతో సుఖపడడానికి అక్కడికి వెళ్తాం. అలాగా కొన్ని ద్రవ్యములలో ఈ బిల్లు ఒకటి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రునికి త్రిదళం అని శాస్త్రం. త్రినేత్రుడైనటువంటి రుద్రుడికి ప్రతీకగా, సింబాలిక్గా ఈ దళం ఉంది, పవిత్రుడు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే శ్రీ మహాలక్ష్మి ఒకనాడు శివలింగాన్ని చూసిన, కైలాసం చూసి దాన్ని పూజ చేయాలంటే ఇంతకుముందే అన్ని లోకాల్లో ఉన్న కొత్త పువ్వులలో దేంతో చేసినా అది ఆల్రెడీ నోన్ స్పీషీస్. ఆ పుష్పం, ఆ పత్రం పూర్వం ఉన్నదే. నేను మహాలక్ష్మిగా నేను స్వయంగా సృష్టిస్తానని ఆవిడ అరచేతిలో సృష్టించి అది బయలువంతాయం చేస్తే రుద్రుడు శివుడు ప్రత్యక్షం ఆమె లోకపూజ్యురాలుగా అనుగ్రహించాడు. ఇది కథ. కాబట్టి ఇది ఆరిజిన్. ఇప్పుడు పురాణం చెప్పేటప్పటికి ఏదో దిస్ నో మోర్ లాజిక్ ఇన్వాల్వ్డ్. వైశుద్ధ మహర్షి ఉంటా మహర్షులు గోటు మహర్షులు డాక్టారంటాడు పోయింది. ఫర్దర్ క్వశ్చన్స్ లేకుండా నోరు మోయించడానికి అనేక విధములైనటువంటి లాజిక్ని వాడారు. పురాణం ఎవరు వ్యాసుడు రాసింది కదా, వ్యాసుడు నాకు అథారిటీ, నీకు కాదా? ఎందుకంటే వేద వ్యాసుడు కదా, వేదాన్ని తెలుసుకున్నాడు ఆయన. అయితే వేదం అల్టిమేట్ అథారిటీ కదా. అల్టిమేట్ అథారిటీని పూర్తిగా అవగాహన చేశాను, మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్పినవాడు ఆయన కదా. సో ఈజ్ అథారిటీ. ఇంకేం మాట్లాడతారు కూడా. ఇలాంటి నాకు జీసస్ కాల్లో కనపడ్డాడు. అందుకని నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను, పాపులను ప్రత్యేకంగా రక్షిస్తూ ఉంటాను నేను అని అందరూ గోడ మీద రాస్తారు కదా, పాపులను రక్షించడం. వాట్ ఎవర్ ఇట్ మీన్స్ ఈరోజు మీరు రాస్తారు కదా, చూశారు కదా. అలాగే అర్థమైంది మాకు. అదే చెప్తాడు, ఇది మంచిదా కదా, నాకేం తెలియదు, ఆయన కల్లో కానీ చెప్పాడు. ఫస్ట్ ఇంకేం మాట్లాడదా వాడితో. సో ఒక అథారిటీ ఏంటంటే ప్రత్యక్ష, పరోక్ష, లేదా
ఆప్తవాక్యం అనేది మూడోది ఉంది. ఆప్తవాక్యం ఇది, నాకు ఆప్తుడు, నా కళ్ళు ఆయన కనపడ అయిపోయింది. సో జీసస్ లేడా, నీకు ఎలా కనపడ్డాడు? నాకు కనపడ్డాడు, నాకు మాట నీకు లేకపోవచ్చు, అయిపోయింది. మరి ఏంటి ఈ పని ఏంటి? ఇది మంచి పని కాదు కదా. మెజారిటీ వాళ్ళు ఏమో, అందుకనే మెజారిటీ ఏంటి ఈ ట్రైన్ టు హెల్ప్ ది మెజారిటీ ఆర్ సేవ్ ది మెజారిటీ వాళ్ళే ఉన్నారేమో. ఓ అచ్చా, ఎవరు అనొద్దాం. అది అలాంటి ఎవరికి అవసరమో భార్యతో కనపడతారు, అవునంటాడు, అయితే నువ్వు అలాంటి ఎవరు ఇస్తాను. ఆర్గ్యుమెంట్ ఇలాగే ఉంటుంది. అంటే అల్టిమేట్లీ అప్పర్ మోస్ట్ హ్యాండ్ ఎవరిదో దట్ గోస్ టు ది రికార్డ్. ఈ విధంగా తర్కం వ్యాకరణం ఎన్నో డిస్కషన్స్ అయినాయి. మరి మనం ఆలోచించవలసింది, ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా లోకం ఎన్నాళ్ళు కూడా భక్తితో ఆరాధించారు. ట్రెడిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ నేను ఈ కాలంలో చేయడానికి వీలవుతుంది, నాకు కుదరదు, ఏం చేయాలి? అన్ని ట్రెడిషన్స్ నేను ముందర గౌరవించాలి, అన్నిటిని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్టింగ్ అంటే దాని వెనకాల ఆ ట్రెడిషన్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అందరికీ ప్రభావాలు చూశారు. దాన్ని ఫాలో అయిన వాళ్ళందరిలో కూడా మంచి లెర్నెడ్ మెన్, గ్రేట్లీ హై ఇంటెలెక్చువల్స్ విత్ అనలిటికల్ క్వశ్చనింగ్ క్యాపబిలిటీ, లెర్నెడ్ బ్రాహ్మిన్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు చేశారు కాబట్టి ఐ రెస్పెక్ట్ ఇట్. వెదర్ ఐ కెన్ పర్ఫార్మ్ దట్ టుడే, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టే, పర్ఫార్మెన్స్ కాదు. మీ కాలమానం పరిస్థితుల్లో మీ ఇల్లు, వాకిలి, మీ ఉద్యోగం, ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడున్నారు, అన్నీ ఇంపార్టెంట్ కాదు. రెస్పెక్ట్. ఇంకొకరు చేస్తున్న ట్రెడిషన్ని అనుసరించడమే మనం దాన్ని, లేదా రెండోది దాన్ని వెళ్ళి అపోజ్ చేసి డిస్ప్రూవ్ చేయడం రెండోది. అది మనకి జయము అపజయము ఏదైనా కలగవచ్చు. మూడోది అటువైపు చూడకుండా వెళ్ళిపోవడం. బుద్ధుడి మూడో పని చేశాడు. జీవుడు ఉన్నాడా, అది దట్స్ నో క్వశ్చన్. అంటే అయితే ఉన్నాడో లేదో చెప్పాలి. అయితే లేవుడు ఉన్నాడా లేదా అని అడిగితే ఉన్నాడా అని అడుగుతాడు ముందర, సమాధానం చెప్పాలి. లేడంటావా, అది సమాధానం చెప్పాలి. ఇవి అవ్యాకృతం అని సమాధానం చెప్తాడు. దట్ ఈజ్ నాట్ టు బి ఎనలైజ్డ్ ఇన్ షార్ట్ ఫర్ ఎన్ ఆన్సర్. Why? That question, that answers are not relevant to the path I am teaching. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు అది కాదు. సరే, ఈశ్వరుడు ఉన్నాడా లేదా అది కూడా అవసరం లేదు. ఈశ్వరుడు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, నాకు సంబంధం లేదు. ఆ క్వశ్చన్ నా పాత్రలో నీకు మోక్షం జ్ఞానం కలిగింది, ఈ తపస్సులో నీకు జ్ఞానం కలిగితే నేను చెప్తున్నాను. దీనికి అథారిటీ ఏంటి అంటే అథారిటీ నా అనుభవం, అది ధైర్యంగా చెప్తాను. కాబట్టి ఆయన చెప్పిన రెండు లోకంలో అందరికీ అనుభవంలో ఉన్నవి ఏం చెప్పానంటే అంతా దుఃఖమయం. నేను అందులో రాశాను, అంతా దుఃఖమయం ఎట్లా ఉంటాయి అంటే అందరూ సుఖాలు పొందుతున్నారు, పుణ్యం చేసుకుంటున్నారు, మంచి భార్య, పిల్లలు, ధనం, ఐశ్వర్యం, సుఖంగా ఉన్నారు కదా, అదంతా దుఃఖం అంటావేంటి నువ్వు, ఇదంతా నిహిలిస్ట్ అప్రోచ్లా ఉందని అంటారు బ్రాహ్మణులు. నేను రాశాను అందులో, వై ఆర్ ది సీకింగ్ హ్యాపీనెస్? there is no reply. Just because there is sorrow in this world, I take seeking happiness. If there is no sorrow, why are they seeking happiness? పుణ్యం ఎందుకు చేస్తున్నారు? ధనం ఎందుకు సంపాదిస్తున్నారు? సుఖాలు ఎందుకు కోరుతున్నారు? స్వర్గం ఎందుకు కోరుతున్నారు? అసలు ఇక్కడ దుఃఖం లేకపోతే మీరు చేసే అన్నిటికీ సిద్ధాంతం వెనకాల దుఃఖం ఉందని మీరే అంటున్నారు కాబట్టి అమర్యం చేస్తుంది. అయిపోయింది. సీకింగ్ హ్యాపీనెస్ ఈజ్ ఏ షూర్ సైన్ ఆఫ్ దేర్ బీయింగ్ ఏ సారో ఉంది. కొంచెం శాంతి కావాలి అన్నాడు అనుకోండి, అయితే ఇప్పుడు అశాంతి ఉందన్నమాట.
అదే నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు అనారోగ్యం ఉంది నాకు. ఏది కోరుతున్నాడో అది లేకపోతేనే కదా అది కాదు. ఈ విధంగా ఆన్సర్ చెప్పాడు అనమాట. ప్రపంచంలో అన్ని ట్రెడిషన్స్ని నేను గౌరవించడం ఉత్తమమైన మానవం. ఎందుకంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది మ్యాడ్నెస్ అని ప్రూవ్ చేసినటువంటి వాడిని నేను కాదు. ఎవరో దాన్ని గౌరవించలేదు, అదంతా మ్యాడ్నెస్ అని మూఢనమ్మకం అని అన్నాడు. వాడు మూఢనమ్మకం అని అన్నాడు. అందులో ఆ ట్రెడిషన్లో ఉండేవాళ్ళు కూడా ఇంతకన్నా ఎక్కువ లెర్నెడ్ మెన్ కూడా ఉన్నారు. అక్కడ కేవలం ఏదో వర్కర్స్ లాంటి వాళ్ళు, పూర్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అప్పుడు లేదు. కాబట్టి నిజానిజములు నాకెందుకు? ఇట్స్ నాట్ మై బిజినెస్ టు ఇన్వెస్టిగేట్, టు గెట్ ప్రూవ్డ్ ఆర్ డిస్ప్రూవ్డ్ అండ్ దెన్ ఫాలో ఇట్ ఆర్ నాట్ టు ఫాలో. ఇవన్నీ ఎందుకు? నాకు ఒక పాత నాకు విషయం. నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు, నాకు ఒక మార్గం ఉంది, నాకు ఒకరు ఉన్నారు, ఆయన్ని నమ్ముకున్నాను. ఏదైతే నాకు బాబా చాలు. నేను దాని గురించి ఇంకెవడో అంటాడు, బాబా నమ్ముకుంటే నీకేమో, నీవు నమ్ముకోలేదు నీకే కాదు, నేను నమ్ముకుంటాను నాకేదో వస్తుంది. నా అనుభవం నీకేదో తెలుసు, నీ అనుభవం కదా నీకు తెలుసు, నా అనుభవం నీకు తెలియదు కదా. కాబట్టి ఎవరి కామెంటే మనకు అవసరం లేదు. పాత్రలో అంతకన్నా ఎవరైనా మనకి చెప్పగలిగిన ఒక ఫ్రెండ్ దొరికితే రిలేటివ్ వ్యాలిడేటెడ్ డిస్కషన్ అలాంటివి మనం అనాలిసిస్, ఒక కంక్లూషన్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సంపాదించాలి. వీ నీడ్ లాట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ టు కమ్ టు ఏ కంక్లూషన్. మూఢ నమ్మకం అని అందరూ అంటారు, నేను గాఢ నమ్మకం అంటాను. గాఢ నమ్మకం, డీప్ ఫెయిత్. మూఢ నమ్మకం అంటే ఇగ్నోరెంట్ ఫెయిత్. గాఢ నమ్మకమే మూఢ నమ్మకమే, గాఢ నమ్మకమే మూఢ నమ్మకం. చాలా మంచిది. అందరూ కూడా ఒక గొప్ప మార్గంలో ఎవరో తరించారని చెప్తారు. కాళహస్తి అక్కడ ఒక కథ చెప్తారు. బోయేవాడు ఉండేవాడు, పిట్టల్ని కొట్టి చంపేసి వాటి మాంసం అమ్ముకుని బతుకుతాడు. వాడు మూఢుడు, వాడికి ఏం తెలియదు. అక్కడేమో కాళహస్తిలో నది ఒడ్డున అడవిలో తిరుగుతూ లింగం శివలింగం చూశాడు. ఆ శివలింగంతో వాడు పెద్ద ఆర్గ్యుమెంట్, నీ ఇక్కడెందుకున్నావు, నీకు అన్నం ఎవడు పెడతాడు, ఆకలి వేస్తే మా ఊరికి రా, నీకు అన్నం రోజు ఎంత మాంసం వండి పెడతాను, నీకు సుఖంగా ఉండదు, ఇక్కడ వాడు అంటాడు. కాళహస్తి వాసులు ఆయన పద్యం కూడా అది ఎప్పుడు చదువుతూ ఉంటాడు. పులులు సింగములు కాసిం పెట్టటి కొట్ట నక్కటివిలో ఏ ఆసం కట్టితివి ఏటి గడ్డ ఇలు. పులులు సింహాలు కాదు, భయంకరంగా ఉన్నటువంటి ఏం ఆశ పెట్టుకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు, ఏటి గడ్డ. నీవు ఆకున్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి ఎత్తులు. ఆకలిస్తే కూడు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు నీకు? కుడుమూరికి రాగలవయ్య లింగం అని మా ఊరిలో వచ్చేసే అని అంటాడు. రాడు, కదలడు, మాట్లాడు. అలా తీసుకొచ్చి అభిషేకం చేస్తాడు, ఏదో చేస్తాడు. వాడికి బ్రాహ్మణేమో మడి కట్టుకొని జాగ్రత్తగా గంగ నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. దాన్ని ఇంకా పవిత్రించడానికి కలుపుతుంది గేవిస్తూ పెట్టేది దాంట్లో అన్ని వేస్తారు, చుట్టూ పొట్లు పెడతారు. వాడికి ఆ టైంకి రేడియో గిన్నె కూడా ఏం లేదు. వాడు నోట్లో నీళ్లు తెచ్చుకున్నాడు, దాంతోనే పోసాడు. కరుకుట్లు అంటారు, కరుకుట్లు అంటే మాంసం ముక్కలు నైవేద్యం పెట్టేశాడు. బస్ వాడికి జ్ఞానం వచ్చింది. కాబట్టి పాత్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అని ఎట్లా అవుతుంది? ఇన్ఫాక్ట్ పాత్ కాదు ఇంపార్టెంట్, ది ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. అది మై అల్టిమేట్ కన్క్లూషన్. ఆ వ్యక్తి వేదం ప్రమాణంగా పనిచేశాడా? ఇదిన సాంప్రదాయం వల్ల ఉంది. ఎక్కడైనా మాంసం కన్నా నైవేద్యం పెట్టుకుని ఎవడైనా చెప్తాడు శివాలయంలో? కేవలం శూద్రుడు కూడా ఒక్కరోజు రేపు శివరాత్రి ఇక్కడ శూద్రాలు అందరూ ఉన్నారు పాపం. వాళ్ళందరూ తల మీద స్నానం చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, గుడికి పెడతారు, 2 అరటిపళ్ళు ఇచ్చి దండం పెట్టి ఒక పావలాకల ఖర్చు ఇచ్చి దేవుడికి ఇచ్చి వస్తారు. నాకు మాత్రం అభిషేకం చేస్తున్నాను వేదములతో మంత్రములతో చాలా కాలం. కాబట్టి నాకు వచ్చిన శివుడు వాళ్ళకెల్లా కనపడతాడు. నన్ను అనుగ్రహించిన శివుడు వాళ్ళకెట్లా అనుగ్రహిస్తాడు నేను అనుకుంటే మంచి పాఠం చెప్తాడు ఈశ్వరుడు.
ఆ పాఠం కావాలంటే ఇలా, ఇది మూఢనమ్మకం. నేను అనుకున్నది మూఢనమ్మకం, వాళ్ళది మూఢనమ్మకం కాదు. నా మార్గంలోనే నేను పండితుడు కాబట్టి నా మార్గంలో ఈశ్వరుడు ఉంటాడు, వాడికి దొరకడు అనుకోవడం నా మూఢనమ్మకం. కానీ వాళ్ళని మూఢనమ్మకం అని అనకూడదు, అనకూడదు. అదే ఇష్టం. అందుకని వాళ్ళకి బ్రాహ్మణుని పుడితే ఉపనయనం చేశారు పెద్దవాళ్ళు, మంత్రం వేదం చదువుకోరా అన్నారు, 10 పోర్షన్స్ వేదం చెప్పారు. నేను ఇలాగ చేయకపోతే వాళ్ళకి అలా వస్తున్నారు కదా, నేను కూడా రేపు దంచం తెంపేసుకుని ఈ పూజ గొడవలన్నీ మానేసేసి వాళ్ళ దాకా వెళ్ళి గుడిలో నిలబడితే నాకు రాదు, వాడికి వస్తుంది. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఉపదేశాలు పెద్దలు ట్రెడిషన్లో నన్ను అందరూ బిగించి అందులో పెట్టారు స్క్రూస్తో. I can neither escape my tradition nor can they enter into my tradition. ఈ చిత్రంలో ఎవరి మార్గం వారికి ఏర్పడింది. ఇందులో ఒకవేళ అహంకారంతో నాకు వచ్చిన ఫలం వాడికి ఎన్నడూ రాదు, నాకు శివుని గురించి నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ధ్యానం చేసుకుంటానని నేను అనుకుంటే భగవంతుడు ఒక పని చేస్తాడు. నెక్స్ట్ బర్త్లో ఆ లేబర్లో పుట్టిస్తాడు. ఆ గుడికి అలాగే 2 అరటిపళ్ళు తెప్పేసుకుంటాడు. ఇప్పుడు అర్థం ఏందని జీవుడిని అడుగుతాడు. ప్రమాదకరమైన విషయం ఇది. ఈశ్వరుడితో ఏమన్నా ప్రమాదం. ఈశ్వరుడు తత్వం కూడా ఎంతవరకు అర్థం చేసుకుంటామో అంతే అది మనకి చాలు. ఎంత మనకి అర్థం కాలేదో అంత అవసరం లేదు. ఇలాగ అనుకోవాలి. వారి పండితులు వారికి తెలిసినంత నాకు తెలియాలని, అసలు వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి చదువుకోవడంలో నా టైం అంతా ఇప్పుడే పోతుంది. తర్వాత ఆయనేమో చిన్నప్పటి నుంచి పండితులు చదువుకుని ఉండొచ్చు, ఆయన విద్యార్థి 75 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు కొంచెం చదువుకోవాలని బుద్ధి పుట్టింది అని ఎవడైనా అంటే అడిగి ఏ సలహా చెప్తారు మీరు? నీకు ఆశ్రయం లేదు, ఇట్లాంటి మాటలు అనకూడదు కదా. ఇన్నాళ్ళు ఏ మార్గంలో ఉన్నావో ఇప్పుడు కొత్త మార్గంలో పెడితే నీకు పాత మార్గం వదిలిపెట్టడం అనే దోషం వస్తుంది. కొత్త మార్గం పూర్తి కాదు కదా, దోషం వస్తుంది చెప్పాలి. మరి నాస్తికుడు ఉన్నాడు, దేవుణ్ణి దూషించిన వాడు ఉన్నాడు, వాటికి ఏం జరిగింది? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ స్టాచ్యూస్ కూడా పెట్టారు, ఇక్కడ నేను చూశాను. 75 వరకు చాలా నాస్తికవాది, దేవుడు లేడు, మతం లేదు, ఇదంతా మూఢనమ్మకం కంటెంట్ చేస్తూ గ్రంథాలు చాలా రాశాడు. మరి 75 ఏళ్ళు వచ్చాక ఇక్కడికి వచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, అన్నీ అయిపోయింది. నేను ఎన్నాళ్ళు ఏదో రాశాను, ఏదో చేశాను, అదన్నాను. అదంతా కరెక్ట్ కాదని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు మార్గం చూపించండి ఇవన్నీ. ఆ మార్గం వెంటనే మానేయండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి, గంగా స్నానం చేసి రండి అని నేను చెప్తాను. మీరు ఏది సత్యాన్ని అనుకున్నారో అట్లా రాశారు, చేశారు. అది కాదు, ఇది ఎక్కువ సత్యం ఇవాళ తెలిసింది, అది చాలు. కానీ జీవితం అంతా అయిపోయింది కదా. చిన్నప్పుడు నాకు ఇది సత్యం తెలుసు, కానీ నేనేం చేశాను? కాబట్టి ఇప్పుడైనా నీకు తెలిసింది, నువ్వు అదృష్టవంతుడివే. తెలిసిన వాళ్ళు ఏం చేశారు చిన్నప్పటి నుంచి? అన్ని లౌకికమైన పని చేశాను కదా. అలాగే విచారం ఏం అక్కర్లేదు. ఏమేం మాటలు చెప్పాలనుకున్నారు గదిలో కలిపేసుకుని ఆ పటంలో విగ్రహంలో ఉండే ఈశ్వరుడితో మాట్లాడండి. మొదటి ఉపదేశం. రిగ్రెట్ లేనే లేదు. ఆఖరి గడియలో ఒక క్షణం టైం ఉందనగా జీవితం అంతా తప్పు చేశాను అనుకునేవాడు కూడా రక్షించబడ్డాడు. వాడు చెడ్డవాడైనప్పటికీ కూడా ఆకలి. కాబట్టి సృష్టిలో జీవుడికి అతి ముఖ్యమైనటువంటి టైం ఏంటంటే, పుట్టింది చాలా ముఖ్యమైన టైము, మంచి టైం, అవన్నీ మనకు తెలియదు కదా. జ్యోతిష్కులు ఏదో రాస్తారు, వీడికి ఆ దర్శనం చేసి శాంతి చేయండి అని ఆయన చేయిస్తారు, కానీ వాడికి తెలియదు కదా. వాళ్ళ అమ్మ నాన్న శాంతి చేస్తారని వాడికి తెలియదు కదా. తెలిసిపోయేటప్పుడు మాత్రం నేను పోతున్నాను వీడికి తెలుసు, పుట్టినప్పుడు నేను పుట్టానని వాడికి తెలియదు. పోయేటప్పుడు తెలిసింది కదా, చదువురాని వాడు కూడా. కాబట్టి వెళ్ళే సమయంలో తన పాస్ట్ ఏదైతే ఉందో అదంతా నేను
మంచి పని చేశాను, చెడ్డ పని చేశాను, నేను నీకెందుకు చెప్పాలి, అంత సాక్షి నువ్వు ఉన్నావు, నీ జడ్జిమెంట్ ఏదైనా సరే శిరోధార్యం నెత్తిని పెట్టుకుంటా. ఇప్పుడు మాత్రం నేను ఏది అడగాలో అది అడుగుతున్నాను, నీ అనుగ్రహం అడుగుతున్నా, నీ దయ అడుగుతున్నా. నీ దయ నిన్నే నమ్ముకొని, రూపంతో రూపం లేకుండాను నిన్నే నమ్ముకొని చాలామంది నేను చేరుకున్నారు. నేను వాళ్ళలో ఒకటి కాదు, నీ దగ్గరికి వెళ్ళాను. ఒక కోరిక, అలా కోరికతో వాళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అది కరెక్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అక్కడ జరుగుతున్న అన్ని పనులు ఆఖరి గడియలో ఏ భావంతో ఏం చేస్తూ వెళ్ళిపోతాడో అదే టేక్ ఆఫ్ పాయింట్. కానీ జీవితం అంతా టేక్ ఆఫ్ కాదు, రోలింగ్. ఇది అసలు అనుకుని వెళ్ళిపోవటానికి కూడా అనుగ్రహం ఉండవు కదా, కోమాలోకి వెళ్ళిపోయి కోమా అంటే మనతో కమ్యూనికేషన్ ఉండదు, కానీ కాన్షియస్నెస్ ఉంటుంది లోపల. కాన్షియస్ సరౌండింగ్స్ లేదు, కానీ మనతో కమ్యూనికేట్ చేయడం. కళ్ళు తెరిచి చూసినా ఎవరిని రికగ్నైజ్ చేసుకోవాలి అని జీవుడికి తెలుసు. అందుకనే ముందర ఏం చెప్తారు, ఏనాడు ఎప్పుడు పోయినా నువ్వు నా జ్ఞాపకం రావాలి అని ప్రార్థించమన్నారు. రోజు చరమ దశలో చివరి గడియలు నువ్వు నాకు గుర్తు రావాలి, ఇది నేను ఇప్పుడు అడుగుతున్నాను అని అడగమన్నారు. గురువుని అడుగుతారు, ఇది మాత్రం లాస్ట్ మినిట్లో నాకు చైతన్యం రావాలి, నీ ఆశీస్సు రావాలని అడుగుతారు. వాడు సత్యమే అలాగే జరుగుతుంది అని అంటాడు. అది వస్తుంది. ఈ విధంగా మనుషులు జీవనం అంటే ఇదంటే ట్యాక్సీయింగ్ అంటాం, ప్లేన్ అంటాను. ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ స్టాప్ అయ్యి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి 15 కిలోమీటర్లు ట్యాక్సీయింగ్ చేస్తుంది. టేక్ ఆఫ్ పాయింట్ మీరు వదిలిపెట్టినప్పుడే దాన్ని గుర్తు పెట్టుకుని ఆ మనసులో పెట్టుకుంటే చేసిన దానికి, అపరాధానికి, తప్పులకి శిక్ష పడుతుందా, పట్టదా? నేను అడిగాను కాబట్టి నాకు చేసిన పాపాలకి శిక్ష వేయమని వేయొద్దని ఇలా కూడా రెండు కూడా అడగకూడదు. నీ సన్నిధికి వెళ్ళాలి, మళ్ళీ నేను రాకూడదు. ఆ పని ఇంటెన్స్ తపస్సు మృత్యు సమయంలో ప్రతి జీవుడు చేసిన దాంతో సమానం. ఇంటెన్స్ తపస్సు అంటే మనసు బుద్ధిలో లయం కావాలి, బుద్ధి చిత్తముందు లయం కావాలి, చిత్తమేమో అహంకారంలో లయం కావాలి, అహంకారం జీవాత్మలో సమసిపోవాలి, మస్ట్ డిసపియర్. ఆ జీవాత్మలో అప్పుడు చిత్తం మొదలైనవన్నీ లేని జీవాత్మలో అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు జీవాత్మకి కనపడతాడు, నీకు నాకు కనబడక్కర్లేదు. ఆఖరిని మనం ఎవరు చూస్తారు? బంధువులు కంటే డాక్టర్లు ఎక్కువ చూస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళెవరూ కూడా మన స్థితి, మన ఈశ్వరుడు, నా స్థితి నాకే తెలియని స్థితి. నేను ఏం చేస్తున్నానో, ఎలా ఉన్నానో నాకే తెలియదు. అది మీరు అన్నారే, కోమ అన్నారే, అలాంటి కోమటోస్ కండిషన్ ఒకటి చివరి గడియలో ప్రతి వాడికి వస్తుంది. మనుష్య శరీరంలో ఉండేవాడికి వస్తుంది. బలవన్ మరణం, ఇంజరీస్తో పోయిన వాడు కూడా, యాక్సిడెంట్స్లో పోయిన వాడు కూడా వెంటనే జీవుడు పోడు. తను పోయిన తర్వాత ఈ స్థితి కొన్ని గడియలు ఉంటుంది. అంటే బాడీ కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతుంది కాసేపు, కొంతసేపు తర్వాత వెళ్ళిపోతుంది. ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్, సమ్టైమ్స్. అంతకుముందు ఉండే డిజైర్స్, యాంగర్ అవన్నీ నెమ్మదిగా మరుగున పడతాయి. ఈవెన్ ఆ యాక్సిడెంట్ ఉన్న తర్వాత కూడా జీవాత్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పూర్వం విన్నటువంటి ఈశ్వరుని గురించిన చరిత్ర కానీ బోధ కానీ వింటే అప్పుడు ఈశ్వరుడే స్వయంగా వాడి జ్ఞాపకం చేస్తాడు. అతని వశంలో లేదు డిపార్చర్. అందుకని అనుగ్రహస్వరూపుడు అని ఆ పేరు వచ్చింది. ఈ హింసలు వేక్సిమం చాలా కాలం అడిగా ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చాను, శరీరం పోయింది, అటు చూడకి ఇటురా అని చెప్పేసి ఈ స్థితినే చరమస్థితి, అల్టిమేట్ స్టేజ్ అంటారు. ఇది అందరూ కోరాలి. ఇంకా
ఏదైనా ఎంతకాలం ఉన్నా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అందరికీ డిపార్చర్ తప్పదు. కాబట్టి బోధ మంచివాడికి చెడ్డవాడికి కూడా ఒకటే బోధ, ఆఖరి గడియలో ఈశ్వరుని స్మరిస్తూ ఉండు అని. మరి మన వైస్ ప్రెసిడెంట్ గారు నిద్రలో చనిపోయాడు. ఆయన గురు పూర్ణిమ ఫెస్టివల్స్ అన్నీ వచ్చాను, నేను హైదరాబాద్ వచ్చాను. గురు పూర్ణిమకి ఏదో 7 రోజుల ముందు ఆయన మాట్లాడారు. రాత్రి నేను దర్శనం చేయాలనుంది, నేను రాలేను, ఎప్పుడు వస్తారు ఢిల్లీకి, అది ఇది. సరే గురు పూర్ణిమైన నెక్స్ట్ డే వచ్చాను. నేను పొద్దున్న సడన్గా ఒక టెలిఫోన్ వచ్చింది. లాస్ట్ నైట్ వైస్ ప్రెసిడెంట్ గారు పోయినారు నిద్రలో, ఈ డైడ్ ఇన్ హిస్ స్లీప్ అని సెక్రటరీ చెప్పాడు. రుద్రాక్షమాల మెడలో ఉంది, కుడి చేతితో మాల ఇలా పట్టుకున్నాడు, లిప్స్ మూమెంట్లో ఉన్నాయి పోయినప్పుడు అలా ఏదో అంటున్నట్టు ఉండేది అని చెప్పారు. అప్పుడు కళ్ళు మూసుకున్నాను. గురు పూర్ణిమ రాత్రి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, చుట్టూ ప్రయాణం చేస్తున్నాడు. నేను నా దూరంలో నేను ఉంటాను. నా చుట్టూ అంటే నా లోపల ఉండేటువంటి జీవుల్లో ఉండేటువంటి ఈశ్వరుని కదా, నా శరీరం చుట్టూ తిరగడం కాదు, నా లోపల తిరుగుతున్నాడు ఆయన. నాకు తెలియకుండా నాతో ఉన్నాడు ఆయన. ఇదంతా ఆ క్షణం అప్పటికి తెలిసింది నాకు. వెనక్కి తిరిగి చూస్తే అని తెలిసింది. మామూలు నడుస్తూ ఉంటాం, వెనక మన ఒకరు ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళని మనం గుర్తించాం. ఎక్కడో వస్తుంది, నువ్వు నాతో వస్తున్నావంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఓ అరగంట నుంచి వెనకాల వస్తున్నాను అంటాడు. అట్లాంటివి తెలిసింది. అంటే అర్థం ఏంటి, ఆయన ఏం చేయాలో అది చేసి పోయినాడు. రాత్రి డిన్నర్ తీసుకున్నాడు, అన్నీ మాట్లాడాడు, కొన్ని ఫైల్స్ అందరం పెట్టాడు, పడుకున్నాడు. మిడ్-నైట్ సడన్గా తెలివి వచ్చి 10 minutesలో ఎవరిని పిలవలేదు, ధ్యానం చేసుకుంటున్నాడు. హీ డిడ్ నాట్ నో దట్ హీ వాజ్ డైయింగ్. ఆయన ఎప్పుడు కోరుకున్నాడు, గురువుని ఎప్పుడు జరిగాడు లాస్ట్ మినిట్లో నీ దర్శనం కావాలి. దర్శనం అంటే నేను ఫిజికల్గా వెళ్ళి నా ముఖం చూపించడం కాదు, ఆయనే చేశాడు. అప్పుడు ఈ అనుసంధానం అక్కడి నుంచి హూ కుడ్ బ్రింగ్ హిమ్ హియర్ మేకింగ్ గౌరవం, అది ఈశ్వరుడు. ఎవరు చేస్తే ఈ పని అయింది? నేను చేసిందే, ఒక మనిషిగా నేను చేసింది కాదు. అట్లాగే అవుతుంది శివుని తట్టుకుని నేను అంటూ ఉన్నాను, అది ఈశ్వరుడే చేశాడు. ఈ విధంగా ఈ సృష్టి అంతా శివునికి ఏది ఇది ప్రమాణం, ఇది ప్రమాణం కాదు అని జడ్జిమెంట్స్లోకి మనం పోనేవద్దు. అనుకున్న మార్గంలో శివుడే నా గురువు, శివుడే భగవంతుడు, ఆయన రూపమే నేను నమ్ముకున్న గురువు. ఇతడు చెప్పే మాటలు అక్కడి నుంచే వస్తున్నాయి నాకు. అంటే ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట వారికి వస్తుంది. ది స్పీకర్ మే నాట్ బి కాన్షియస్, అలా జరుగుతాయి. ఈ మార్గంలో మనుషులందరూ కూడా వెళితే అతి ముఖ్యమైనటువంటి కాలం ఎలాంటి వచ్చిందంటే దేశంలో ధర్మం మర్చిపోతున్నారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు. భగవంతుని ప్రార్థించి ధర్మం మర్చిపోయిన వాళ్ళు ఒకళ్ళు, భగవంతుని ధర్మాన్ని ఒక్క మాట వదిలిపెట్టిన వాళ్ళు మరికొందరు. భగవంతుని ఆరాధన చేస్తూ ధర్మం మర్చిపోతే వాళ్ళకైనా ఫ్యూచర్ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళు అధర్మంలో ఉన్నప్పటికీ భగవంతుని ఆరాధన నమ్మకంతో చేస్తున్నారు కదా, ఇది వ్యర్థం కాదు. వాళ్ళకి ఒకనాడు నిద్ర లేపి వాడిని బాగు చేస్తాడు, చివరి గడిలోనూ వాడిని బాగు చేస్తాడు. వాడికి రిగ్రెట్ వస్తుంది, ప్రార్థన చేస్తాడు, నేను పాపం చేశాను అంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఆరాధన చేసిన ఫలం తప్పగా వస్తుంది. పాపాన్ని శిక్ష వాడు ఇంకొక జన్మ ఇచ్చినప్పటికీ భగవంతుడు భక్తుడై ఏ తప్పు లేకుండా పరమార్థంతో సుఖజీవనం శాంతిగా చేసి ధనం, ఐశ్వర్యం, తప్పులు, పాపం ఏమీ చేయకుండా అతి త్వరలో ధ్యానం చేసుకుని వెళ్ళిపోతాడు ఒక్కదా. ఆ మార్గం ఆయన గ్రాంట్ చేస్తేనే వస్తుంది. మన చేతిలో మన జన్మ లేదు. పుట్టినా మనం అనుకుని పుట్టామా? ఈ ఇంట్లో పుట్టాలి, ఇక్కడ పుట్టాలని మనం ఎప్పుడైనా అనుకుంటాము. పుట్టిన తర్వాత తిరిగిన తర్వాత ఇది నా ఇల్లు, నా తల్లి అని తండ్రి, అప్పుడు కదా తెలిసింది. ఇందులో మన వశంలో ఏముంది? మన కంట్రోల్ ఏమీ లేదు. ఎవరు ఈ సృష్టి అంతా కంట్రోల్, ఏ శక్తి చేస్తుందో
అది ఈశ్వరుడు అనే నమ్మకం మనసులో దృఢంగా ఉండాలి. కారణం లేనిదే కార్యం జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్. నిష్కారణంగా ఏ శక్తి లేకుండా దాని అంతటా ఇది తిరుగుతోంది అని అనుకుంటే అది సైంటిఫిక్ టెంపర్ అంటారు, కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు, కానీ అది చాలా లిమిటెడ్ జ్ఞానం. ఒక బార్డర్ దాటిన తర్వాత ఐన్స్టైన్ లాంటి వాడికే ఇంకొక శక్తి వేరే ఉందని అని రియలైజ్ చేశారు. సైంటిఫిక్ ఇంటెలిజెన్స్, లాజిక్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, అబ్జర్వేషన్. భగవంతుడి విషయం మాత్రం లాజిక్ లేదు, ఎక్స్పెరిమెంటేషన్ లేదు, ప్రూఫ్ వెతుక్కోవడానికి సాధ్యం కాదు, వెరిఫికేషన్ లేదు, కానీ అదొకటే ట్రూత్. అంటే రిలేటివ్ ట్రూత్స్ అన్నీ కూడా వెరిఫైబుల్. అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ నాట్ వెరిఫైబుల్. ఇదే రహస్యం. అందుకని ఎటువంటి గొప్ప ఇంటలెక్చువల్ అయినా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఈజ్ లాజిక్ హ్యాస్ టు ఎండ్ సమ్వేర్. అయిపోతుంది అక్కడ ఒక డ్రాప్ ఏ లైఫ్. ఈ బియాండ్ దట్ ఇదంతా చీకటి. లాజిక్ వెళ్ళదండి. అక్కడ చీకటిలో ఇంకేం పెడతాడు, ఏం చేయాలో పైన లాజిక్ లేదు. అక్కడికి వచ్చిన కళ్ళు మూసుకుంటాడు. అంటే తన యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, లాజిక్, ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, కెపాసిటీ టు ఇమాజిన్ అండ్ డ్రా సమ్ కరోలరీస్, ఏ శక్తి అయితే ఉన్నదో అది ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా నాకు తోచటం లేదు. ఐ కెనాట్ థింక్ మోర్ అబౌట్ ఇట్, ఐఎమ్ మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అని అనుకుంటాడే. ఎగ్జాస్టింగ్ ది మెంటల్ క్యాపబిలిటీ టు గో ఫర్దర్. అప్పుడు సరెండర్ అయిపోతే చిన్న పిల్లవాడు వచ్చి, మామ నువ్వు చాలా తెలివైన వాడివి, నేను చూస్తే నాకు నవ్వొస్తుంది, నాలో నేను హాయిగా ఆడుకుంటున్నాను, నాలో నువ్వు ఎప్పుడు ఆడుకోలేవు కదా, ఎందుకు ఎంత కష్టపడుతున్నావు తాత, నాతో ఆడుకోని వాడు పిలుస్తాడు. వాడి గురువు అవుతాడు. చిన్న మాటలు మనకి వినపడవలసిన బోధ ఒక మాట ఏ రిఫరెన్స్ లేకుండా, కాంటెక్స్ట్ లేకుండా సడన్గా వినిపిస్తాయి. ఒక మాట ఎక్కడో తమిళనాడులో దారి వెళ్తున్నాం, ఒక దారి తెలియదు, కారులో ఉన్నాం, రైట్ రూట్తో ఉన్నో కాదో తెలియదు, ఎవరినో అడుగుదాం అనుకుంటున్నాం. ఇంకొకడు రోడ్డు మీద ఇంకొకటి చెప్తున్నాడు, వీళ్ళ చిన్నగా పోయి కుడి చేతికి మళ్ళీ అంటున్నాడు. వాడిని ఆ మాటలో వినిపించింది. అది నాకే అనుకున్నాను, అలా వెళ్ళి వాడిని అడగక్కర్లే. ఇంకోటి చెప్తున్నాడు. ఈ వాక్యం భగవంతుడిది. చిత్రంగానే ఉంటాను నేను. ఇలాగా రేడియోలో ఒక మాట వినపడితే అది నాకు వర్తించే మాట. నేను ఏదో ఆలోచిస్తూ వెళ్తుంటే రేడియో పక్క రూమ్లో పెట్టారు, అందులో మాట వినిపిస్తుంది. ఇదంతా ఏమిటి ఇలా జరుగుతుంది, ఏదో వ్యవహారాన్ని గురించి ఆలోచిస్తున్నారు. రేడియోలో ఏదో క్యారెక్టర్స్ మాట్లాడుతున్నారు, ప్లే, ఏదంతా మబ్బు లాంటిది రా, పోతుంది లేరా అని వాడు అంటున్నాడు వాడితో. అలాగే సరే అన్నాగా. దిస్ ఈజ్ ది వాయిస్ ద డివైన్. ఇట్ కీప్స్ ఆన్ కమ్యూనికేటింగ్ విత్ యూ. యూ కెన్ ఎఫర్ట్ టు బి ఎ స్మాల్ బేబీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. బేఫికర్, సుఖంగా రిలాక్స్గా ఉండడమే మనకు తెలియాలి. ఆయన దేహం వస్తే లోపల ఆయనే చెప్తాడు. మంచి వాళ్ళందరూ సుఖపడుతున్నారా, లేకపోతే చెడ్డ వాళ్ళందరూ కష్టపడుతున్నారా ఈ లోకంలో? అదేం కాదు కదా. అది బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు ఒక బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. పోనీ కెన్ ఒక గ్రామంలో ఒక 100 మంది పాపులేషన్ తీసుకుని నీకు అన్ని పవర్స్ ఇస్తాం, బడ్జెట్ అది ఇస్తాం, ఆ 100 పీపుల్ని మంచి వాళ్ళందరూ సుఖపడేట్టు, చెడ్డవాళ్ళు పనిష్ అయ్యేటట్టు నువ్వు అడ్మినిస్ట్రేట్ చేయగలవా? నాకేం కర్మ, నేను చేయాలి నీకు 100 మందే కదా, నీకు ఎక్విప్మెంట్ అంతా ఇస్తాం. చెడ్డవాళ్ళందరినీ వేరు చేసి మంచి వాళ్ళని ఫిల్టర్ చేసి వీళ్ళు సుఖం వాళ్ళకి కష్టం ఇచ్చేటట్టు నువ్వు అడ్మినిస్ట్రేషన్ 100 మంది చేయగలవా అని అడిగాను. అన్నది నేనే అడిగాను. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచం అంతా బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ నీకు వెళ్ళదు. సింపుల్ అంతే.
ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, అంత పోలీసు ఉన్నారు, అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఇఫ్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమన్నా ఉంటే కనపడకుండా ఉండే అడ్మినిస్ట్రేటర్స్ ఎవడో ఉన్నాడు, అదే కరెక్ట్. మరి ఏమండి మంచి వాళ్ళు కష్టపడుతున్నారు కదా. పుష్పం సింగ్ నాకు క్వశ్చన్ పంపించాడు, చెప్తాను కదా ఇదివరకు. 69లో పుష్పం సింగ్ ఉన్నాడు కదా, దేశంలో స్వామీజీస్ అందరికీ 30 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అడిగి ఒక క్వశ్చన్ పంపించాడు, నాకు వచ్చింది. తర్వాత వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫర్ హిస్ ఎగ్జామినేషన్. ఎవరు చెప్పారో తెలియదు. ఈ క్వశ్చన్ మీరు మస్ట్ గివ్ మీరు ప్రాపర్ రిప్లై దేనికి ఇవ్వాలి. I have a friend. Last year he was 32. ఇలా ఉంటుంది వేగి, కొంచెం తేడాలు ఉండొచ్చు. A man of great virtues, learned man, always believed in God, did puja. He has wife and 2 children. He was always helping somebody in whatever manner. Very honest man, earning his livelihood by hard work. Suddenly he developed cancer. అందరూ ఏం రిప్లైస్ ఇచ్చారు, మరి ఏదో స్వామీజీ ఎవరో ఇచ్చారు నాకు తెలిసి. ఏమిటి రిప్లై ఇవ్వాలి అతనికి? నేను చెప్పాను, ఇఫ్ యూ ది క్వశ్చన్ హ్యాస్ టు బి పుట్ టు గాడ్, బిఫోర్ విచ్ యూ హ్యావ్ టు assume his presence before you. ఎదురుండా పెట్టుకోవాలి దేవుణ్ణి, ఏమయ్యా ఇలా హెల్ప్ చేశామని అడగాలి. నువ్వు నీకు నమ్మకమే లేకపోతే జవాబు ఎట్లా వస్తుంది? వాళ్ళు నీవు భక్తుడు అయితే దేవుడు ఇలా ఎందుకు చేశాడని దేవుణ్ణి అడిగే అధికారం నీకు ఉండేది. దేవుణ్ణి ఎప్పుడు పూజ చేయని వాడు, యూ బిలీవ్ ఓన్లీ ఇన్ వైన్ అండ్ విమెన్ అండ్ నో అదర్ థింగ్స్ అని చెప్పి రాసేసాను. And pleasures of life, and then where is the place for God in your heart? So ఈ క్వశ్చన్ అడ్రస్సీ ఎవరు ఉన్నారో, a question without addressee, whose existence you deny. ఇదొక పేరా. ఇక my answer. Now you may say you believe in God, what is your answer? అది మీరే వేసుకున్నారు ఆ క్వశ్చన్. వాడు వేయలేడు. నాకు ఆల్రైట్, నాకు నమ్మకం లేదు, నేను దేవుణ్ణి అడగడానికి వీల్లేదు. యూ బిలీవ్, నువ్వు రోజు పూజ చేస్తావు, నీకేం సమాధానం, నువ్వేం చెప్తావు? మై ఆన్సర్ ఈస్ గాడ్ హ్యాస్ నెవర్ డన్ ఎనీ ఇంజస్టిస్ టు ఎనీబడి. గాడ్ హ్యాస్ ఆల్వేస్ డన్ ఓన్లీ జస్టిస్. Justice means a correct punishment for all the crimes committed. At the same time, give him an opportunity to reform himself and not to be a criminal again, deserving to be punished. If your friend was a sinner in the last birth, you have to believe this. If he was a sinner in his last birth, he committed many sins, crimes. Last minute he prayed, God, I have committed many crimes. I don't want to be again a bad man if there is a rebirth. Make me your devotee. Make me clean. I don't want to be sinner. God has granted this desire, along with the punishment for all the crimes. So pardon my crimes. ఎట్లా అడుగుతాడు moral man? Ignore my crimes అంటే, what about those people who suffered in his hands? వాళ్ళు అడుగుతారు కదా, మా ఇంట్లో దొంగతనం చేశాడు, మా వాడిని కొట్టారు, చంపాడు, హత్య చేశాడు, వాడు ఎవడైనా సరే వాడికి శిక్ష పడాలని వాళ్ళు అడుగుతారు కదా. కాబట్టి 32 ఏళ్ళే ఆయుర్దాయం, రోగం, జబ్బు, అన్నీ మంచి గుణములు. లోకంలో తప్పు చేయలేదు. మళ్ళీ ఈ రిఫార్మ్ చేసి అనవాణ్ణి చేసుకుని తీసుకెళ్ళాడు. పనిష్మెంట్ అంతా షార్ట్ లైఫ్. ఇందులో తనకి దుఃఖం వచ్చి ఉండదు, రోగం వచ్చి ఉండదు,
మరి ఆ భార్య పిల్లల మాట ఏమిటంటావా? వాళ్ళకి వాళ్ళ అప్రోప్రియేట్ పనిష్మెంట్. షీ డిజర్వ్డ్ ఏ గుడ్ హస్బెండ్ బట్ నాట్ ఏ లాంగ్ లివ్డ్. డజంట్ మ్యాటర్. నో, నేను కింద రాశాను, ప్రాబబ్లీ దిస్ హిస్ వైఫ్ విల్ టేక్ టు సర్వీస్ టు గాడ్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ దట్ బిలీఫ్ ఇన్ గాడ్ అని. ఎందుకు? భగవంతుడి దయ వాడి మీద ఉంది, ఆయన మీద ఉంది. ఇప్పుడు నాకు ఎంతో ప్రే చేసినా నా మూడు బతకలేదు అని దుఃఖపడి దేవుణ్ణి నమ్మడం మానేదు. షీ వుడ్ బికమ్ ఏ గ్రేటర్ డివోటీ అండ్ సర్వీస్ టు గాడ్. అంటే ఆయన నాకు మళ్ళీ రిప్లై ఇచ్చాడు. ఐఎమ్ మోర్ దాన్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిప్లై ఎక్సెప్ట్ దట్ దేర్ ఇస్ అన్ అసంప్షన్ దట్ దేర్ ఇస్ ఎ రీబర్త్, పాస్ట్ అండ్ ప్రెసెంట్, which is a different matter. But as it is, with that the perfect logic is given in the reply. But I am surprised to note that the right things is predicted about her. She has now taken to service in a temple. Free. She is getting her pension. Pension to temple lo service చేస్తుంది. And she has taken a noble job, a pious job. అయితే నేను కరీంనగర్కి వచ్చింది, తర్వాత నాకు ఎక్కడికో పోయి తిరిగి నాకు తర్వాత ఎప్పుడో వచ్చింది. అలాగా ఎందుకు చెప్తున్నానంటే ఒక పాత్ర ఉండాలి, ఇతర పాత్రలు ఏమున్నాయో మనకు అవసరం లేదు. వాటికి ఒక నమస్కారం. No one should think that he is more right than the others. Allah అవసరం లేదు. He is right enough for himself. ఇదొక మాట. He is right enough. He is not right enough for me. He is right enough for him. ఏదైనా మనం ఒక రైట్ యాటిట్యూడే సాధన. ది టైమ్ థింకింగ్ ఆఫ్ దట్ డివైన్ presence all over, most unseen truth is the only absolute truth. Whatever is seen is not an absolute truth, it's a changing truth, momentary truth. ఉదయం ఉంది, ఉదయం how long is there? ఉదయం ట్రూతే కదా, అది ఫ్లీటింగ్ 2 minutes కదా సూర్యోదయం అవుతుంటే, 3 minutes కదా సూర్యోదయం, ఇంకా నో మోర్, ఇంకా మార్నింగే లేదు. బట్ సీన్ ట్రూత్ అది. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? మనం చూసే సత్యం అంతా కూడా ఫ్లీటింగే, అదే సత్యం కాదు. ఆ క్షణానికి అది సత్యం. ఆ క్షణానికి సత్యం అంటేనే రిలేటివ్ ట్రూత్. ఈ విధంగా సందేహమే లేదు. సుఖజీవన హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ పిల్లలతో ఐస్ క్రీమ్ తింటాం, నిరంతరం భగవద్ధ్యానం సచ్చేసుకుంటూ సుఖజీవనం చేయాలి. సమన్వయం చేశారు. రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ God is absolute truth, but at the same time he's speaking. So you can't really experience God. Because It's from the moment. Experiencing God, because we are momentary, we can see only momentary truths. Good. This permanent feature, the secret in you, you are permanent at the core of your being. That can see the direct, the permanent truth. అందుకని జీవాత్మకి మోక్షం కానీ శరీరానికి, మనసుకి, బుద్ధికి కాదు. బాగుందా? కళ్ళు అలా ఎంతసేపు ఓపెన్ అవుతాయి? క్షణక్షణం మూసుకుని ఉంటాయి. సో కన్ను మూసుకున్నప్పుడు అలా చూస్తున్న సినిమాయే కావచ్చు, నాట్యం, డ్యాన్స్ చాలా బాగుంది, అప్పుడు కూడా మిస్ అవుతున్నారు కదా. ఎదురున్నా ఉన్నా కూడా ఆ డాన్సర్ కూడా కళ్ళు మూసుకుని తెరుస్తూనే ఉంది. ఓ దాని నాట్యం, నా చూపు రెండు ఒకలాగే ఉన్నాయి.
ప్రపంచంలో ఏది చూసినా ఫన్నీగా ఉంటుంది. ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వీఆర్ అటాచ్డ్ టు ఎ వరల్డ్ విచ్ ఈస్ ది ఫ్లీటింగ్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ఎ ఫ్లీటింగ్ వరల్డ్. ది ఇంపర్మనెంట్ mind is seeing all impermanent things. The permanent Jivatma is not seeing the permanent God. So the impermanence of the body and its consciousness and the karma mukuchevi, let them join the impermanent world. పంచభూతాలు కలిసిపోవాలి ఎలిమెంట్స్. నేను పర్మనెంట్ దాంట్లో వెళ్ళాలి. సింపుల్ ఈ ప్రేయర్ సంకల్పం. ఇది అయిపోతుంది. ఏం తపస్సు చేస్తారో అని కాదు, ఆ డిజైర్ స్ట్రెంత్ బాగా అనుకున్న తర్వాత ఏది చేసినా దాని అటువైపు వెళ్తారు. అది మీ సంకల్పం. చిత్రమైనటువంటిది. భగవంత్ ఈశ్వరుని గురించి నాకు తెలిసినప్పుడు చెప్పకూడదు. నాకు తెలియదు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాగని చెప్తే అది నిజం చేస్తాడు. చాలా మంచి విశిష్టమైన మార్గంలో మనం పుట్టాం. అందరికీ కూడా అందరికీ అవసరమే. ఇది అవసరం లేనివాడు ఉంటాడా? నేను రేడియోలో టాక్, అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చాను కదా. ఎన్ని పనులు, ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో టెస్ట్ అన్నారు. వాళ్ళకేమో టెస్ట్ చేసుకొని ఇచ్చి అక్కడి నుంచి మీ అత్తయ్య గారిని వెళ్ళి ఆ వారం చూసి ఏదో అక్కడి ముందు రేడియోకి వెళ్ళిపోయి రేడియో స్టేషన్లో ఆ టాక్ వచ్చేసి శివరాత్రి మెసేజ్ అయిపోయింది. సరిగా 7 minutes అబౌట్ 40 seconds టాక్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏదో గౌరవిస్తారు స్టాఫ్ అంతా కాసే వాళ్ళతో 10 minutes మాట్లాడి అత్తయ్య గారిని చూసి 5:30 సభ కదా నేను వస్తున్నానని చెప్పాను. వెంటనే వెళ్ళిపోతే బాగుండదని, అందాట్ వెళ్తే వేదాంత సభ కదా జనం ఉండరు అక్కడ. అదేదో సినిమా యాక్టర్ అంటే పరిగెత్తి 5 minutes ముందర ఉండాలి, లేకపోతే చోటు ఉండదు. అందుకని వేదాంత సభ కదా ఎప్పుడు వెళ్ళాము, నేనే చీఫ్ గెస్ట్. అక్కడికి వెళ్ళి సరిగ్గా 7 minutes లేట్గా వెళ్ళాను. వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు కూర్చొని. సభ అయిపోయింది. 4 పనులు చేశాను అని టైప్ అయిపోయాను. అందులో ఎందుకు రాశానంటే ఇలాంటి వ్రతాలు పూజలు 2 పనుల కోసం చేస్తున్నాడు మనిషి. సంసారంలో సుఖం, ఇక్కడ సుఖాలు అడుగుతాడు కదా, దానికి పాపం అది అడ్డొస్తుంది. పూర్వం చేసిన పాపాలు, పుణ్యం లేకపోవడం, అందువల్ల కోరికలు నెరవేరు, కొన్ని కష్టాలు వస్తాయి. ఆ పాపక్షయం కావాలి, పుణ్యం కావాలని ఈశ్వరారాధన చేయమని అందరికీ చెప్తున్నారు పెద్దలు. తర్వాత ఈ మార్గంలోనే ఇంకా ముందుకు పెడతాడు. జ్ఞానం కావాలి, చివరికి వైరాగ్యం కావాలి, ముక్తి కావాలి. వాటికి ఇదే మార్గం అని చెప్పి ఈ మార్గంలో ఆన్ ది వే ఈ స్టేషన్స్ దాటుకుంటూ వెళితే రూట్ క్షేమంగా ఉంటుంది. ఇక్కడ పాపక్షయం అవుతూ ఉంటుంది, పుణ్యం వస్తుంది, కోరికలు నెరవేర్తాయి, సుఖంగా ఉంటారు, ఆపదలు వస్తాయి, గడిచిపోతాయి. అంటే మనం చేసేది ఏమిటి? తీవ్రంగా జబ్బు చేసింది, పుణ్యం లేకపోతే అది తగ్గదు కదా. ఏదో జాతకంలో దోషం ఉంటేనే కదా జబ్బు చేస్తుంది. అంటే పూర్వం ఒక కర్మ దోషం జబ్బు చేసింది, ఇంకో పుణ్యం కూడా ఉంది, ఇది ప్యూర్ అయింది. అదెందుకు రావాలి? ఉదాహరణకు క్యాన్సిల్ చేసుకోవాలని అంటే అంత కర్మ అంతా క్యాన్సిల్ చేసి మనం ఉంటూనే ఉండవు. నేనుండకపోతే ప్రపంచం ఉండదు, సృష్టి ఉండదు. కాబట్టి 2 కర్మలు కూడా సైమల్టేనియస్గా ఇంటరాక్ట్ అవుతూ బోత్ సైడ్స్ అది కాయిన్ నడుస్తూ ఉంటుంది. కాయిన్కి 2 సైడ్లు, ప్రపంచంతో దాంతో నడుస్తుంది. ఈ 2 సైడ్సే ప్రపంచం. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే సుఖజీవనమే. అంతా డివైన్ గ్రేస్ కావాలనంటే, అందరూ బాగుండాలని కోరుతూ ఉంటే అదే అవుతుంది. మన కర్తవ్యం ప్రార్థించడంతో మొదలవుతుంది. తర్వాత ఇప్పుడు మామూలు అడుగుతూ ఉంటారు హిందీలో, ఆజ్కల్ క్యా కరేంగే,
मैं क्या कर रहा हूँ, हाथ पैर हिला रहा हूँ అంటే కాళ్ళు చేతులు ఆడిస్తున్నాను, ఇంకేం చేస్తాను అని అంటాడు. కాళ్ళు చేతులు ఆడిస్తుంటే ఏదో పని చేయడం నాకు, అంతకన్నా ఏం చేస్తాను. అబ్సల్యూట్లీ ఫుల్ ప్రూఫ్ ప్లాన్ అంటూ కర్మ దాన్ని బట్టి ఉంటుంది. ఫలాలు చేస్తూ ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు పోయినా నా మనసు నిశ్చింతగా పోగలను అని అనుకోవాలి. చింత లేకుండా అన్నట్టు నిశ్చింత. దానివల్ల సుఖజీవనం చేయొచ్చు. శివరాత్రి వచ్చేసింది, త్రయోదశి వెళ్ళిపోతుంది, రేపు చతుర్దశి, అంతా మహాశివరాత్రి. ఇది అవసరం లేని వాడు ఎవడుంటాడండి? అందుకనే శివరాత్రి అందరినీ చేసుకోమని చెప్తున్నారు. పాపక్షయం కావాలి, పుణ్యం సంపాదించాలి, చివరికి జ్ఞానం రాదు. అందరికీ మార్గం ఇది నాకు అవసరం లేదని ఎవడైనా అంటాడా? అందరికీ అవసరం కాబట్టి ఇది అవసరం లేని వాడు ఎవడుంటాడు? ఇంతకన్నా మార్గం ఏం చేయగలమండి? కాబట్టి ఇది కర్తవ్యం అని చెప్పి 7 minutes. Finish line for the individual, not for the whole world. Suppose there is a man who has never thought of himself or the God. He also is reaching the God, but several births later, at the ultimate stage, he is bound to reach a point where he realizes what he needs. So that is the penultimate. ఏంటంటే హోప్ బాల్ గేమ్ అంతవరకు తిరుగుతాడు. బస్ అలా కొట్టేటప్పుడు వెళ్ళిపోతుంది. అది అందరికీ ఇండివిజువల్స్కి ఉంది. సృష్టికి అంతం లేదు, జీవులకు ఉంది. అగైన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ అండ్ ది రివర్. రివర్ ఈజ్ పర్మనెంట్ బట్ నాట్ ది వాటర్. ఎవరి డ్రాప్ ఈజ్ ఎక్కడి నుంచో ఆకాశానికి పోయింది, మళ్ళీ వర్షంలో కింద పడింది, వాగుల్లో నుంచి నదికి వెళ్ళింది, నది నుంచి మళ్ళీ సముద్రం పోయింది. సముద్రంలోంచి వెళ్ళిన చొక్కే అది ఒకనాడు. సో ది సేమ్ డ్రాప్ ఆఫ్ ది పాస్ట్ went round the sky, had an enjoyable time floating in the cloud, but it had to be bring down only to reach its home back, the sea. సరదాగా ఉంటుంది ఇది ప్రపంచం. ఈ ఫినామినల్ అలాగే ఉంది, అదే నీరు. సో ది ఇండిస్ట్రక్టిబిలిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఒక సిద్ధాంతం, అది ఫిజిక్స్లో. మ్యాటర్ ఈజ్ ఇండిస్ట్రక్టిబుల్. డిస్ట్రక్షన్ అంటే ఇట్ కెనాట్ బి మేడ్ టు డిసపియర్ ఫర్ ఎవర్, కెన్ బి చేంజ్డ్. మోడిఫికేషన్. పెద్ద కొండ అంతా పొడి చేసి రోడ్ వేసాం, ఆ మ్యాటర్ అంతా రోడ్లో పరిచింది, కానీ కొండ అంటే షేప్ డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ మ్యాటర్ కాదు. ఆ మ్యాటరే అలా ఉంది. సో ఇది ఈ మాదిరిగా సెకండ్ వాట్ అబౌట్ ది మ్యాన్ అంటే పంచభూతాలు ఇవి. అగ్ని కొన్ని ఉన్నాయి అందులో, నీరు, మట్టి, అవి వాటిలో వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ అవే కాంబినేషన్. ఓ మాట సముద్రంలో వచ్చిన వేవ్ మళ్ళీ రాదు, బట్ అదే వాటర్. సేమ్ వేవ్ కాదు, ఇది డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వాటర్, బట్ దేర్ ఇస్ ఏ వేవ్. నిరంతరం అది కెరటాలు అలా వస్తూనే ఉంటాయి. సముద్రం పర్మనెంట్. సో ఈ సృష్టి పంచభూతంలో అవి పర్మనెంట్, లైక్ వేవ్స్ ఇన్ ది సీ, ఓషన్. ఈ పంచభూతములనే మహాసముద్రంలో శరీరాలు పుట్టి అందులో కలిసిపోతున్నాయి. వేల కొద్ది శరీరాల్లో పుడుతున్నాయి, కలిసి వాటి నడుస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అది మనిషి శరీరం కావచ్చు, పులి కావచ్చు, ఎలా కావచ్చు. అందుకని ఒక పర్మనెన్సీ ఉంది, ఇంపర్మనెన్సీ ఉంది. మన ఇంపర్మనెంట్ అనుకుంటున్న షేప్స్, దృశ్యం తన నశ్యం, కనపడేటటువంటిది నశిస్తుంది. వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్ అది నశించేది. కల్పిలో ఉంటుందనే కదా అందరు చెప్తారు. సో ఆయన ఆయుధం లేకుండా వచ్చిన అవతారం, అహింస మాత్రమే బోధించాడు. అహింసతో ప్రపంచాన్ని మార్చేయొచ్చని అనుకున్నాడు. బట్ ఎర్లియర్ అవతార్స్ were not foolish. They always knew that from time to time the avatar needs
వెపనరీ. మళ్ళీ ఇలా కంక్లూడ్ చేశారు. Perhaps the God wanted to prove an experiment. Yes. So perhaps some people thought, why weapons in your hands? Your bodha itself should be enough for the burden. అనుంటారు ఎవరో. అది ప్రూవ్ చేయడానికి వచ్చాడు. వాళ్ళకి రిప్లై అది. Gods are benevolent dictators. Benevolent. All our gods, in fact, the Parameshwaradiకి benevolent dictator. హలో నాకు తెలియదు కదా. నాకేమో ఆయన స్వీట్ ఇచ్చే కళ్ళ వెళ్ళి అది తెలియదు. ఇక అమ్మాయి నా డ్రీమ్లో ఉన్న శాంతకుమార్ వేరు, అది నా శాంతకుమార్ నా డ్రీమ్లోనే. కాబట్టి డ్రీమ్లో క్యారెక్టర్స్ డ్రీమ్ అని తెలియదు. సో ఈశ్వరుడి స్వప్నంలో ఉన్న క్యారెక్టర్స్ ఇలా నడిచిపోతుంది. కానీ క్యారెక్టర్స్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ దే ఆర్ ఇంటరాక్టింగ్. నేను కలగన్నాను, మీరిద్దరూ మాట్లాడుతున్నారు మీరు నా కళ్ళు. కాబట్టి ఆ కళలో ఆ పాత్రలు రెండూ కరెక్టే ఉన్నాయి, ట్రూతే. అలాగే జగత్ అంతా కూడా పరమేశ్వరుడు సృష్టికర్త నిజంగా చేయడం స్వప్నం, ఆయనకు వచ్చిన స్వప్నం అనండి. సో జగత్ స్వప్నం వంటిది అంటే ఇది అర్థం. ఏమన్నాడు తర్వాత ఆయన బాగా సంతోషించింది, పెద్ద పండితుడే. అడిషనల్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పినప్పుడు ఎలా తెలుసు అని క్వశ్చన్ అడగచ్చు కదా. దానికి ఆన్సర్ ఆయన కళ కన్నప్పుడు పక్క ఇంకోటి కూర్చున్నాడు, వాడు చూస్తాడు ఈయన కళ కన్నది, అదే గురువు అని అసలు అదే కాక మన కళ కంటున్నప్పుడు కూడా జీవాత్మ చూస్తోంది, నిద్ర చూస్తోంది జీవాత్మ, లైవ్ యాక్షన్స్ చూస్తోంది, పుణ్యపాపాలు చేస్తోంది, థాట్స్ చూస్తోంది. థాట్స్ని కూడా చూసేది స్వప్నాన్ని కూడా చూస్తుంది. Witness to your thoughts can see your dream. The witness to your dream also. ఇది yogic secret. ఇది how can there be witness to the thoughts unless that witness is not the thought? అలా ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చున్నా ఈ టీచర్లో జ్ఞాపకం వస్తే